జగన్ ఎమ్మెల్యేలను మార్చినటువంటి సందర్భంలో కొత్త చోటకు వెళ్ళినప్పుడు పాత నాయకుడి క్యాడర్ని కొత్త వాళ్ళు తగిన ప్రయారిటీ ఇవ్వాలి. కొత్త నాయకుడిని పాత వాళ్ళు పట్టించుకోవాలి. అలాగే తమని పట్టించుకోలేదని క్యాడర్ చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సత్తా ఏంటో జగన్కి తెలియాలన్న ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు క్యాడర్ కాడు వదిలేశారు. ఓ పక్కన వాలంటీర్లు, రెండో పక్కన తమని పట్టించుకోని నాయకులతో తమకెందుకు లేని ఈ అసంతృప్తి అన్నటువంటిది ఇవాళ ఆ పార్టీకి పెద్ద దెబ్బ అయింది. ఇవాళ ఆ క్యాడర్ పరిస్థితి ఏంటి? అయోమయం వ్యవహారం. ఓ పక్కన దాడులు జరుగుతున్నాయి, వ్యాపారాల్ని చెడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి, వ్యవస్థల పరంగా వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవతల ఉన్నటువంటిది కూటమి అభ్యర్థులు ముగ్గురు, మూడు వైపుల నాయకులు ఉంటారు. వాళ్ళు ఓ పక్కన అవహేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. దీన్ని తట్టుకునేటటువంటి పరిస్థితి ఏంటి? ప్రత్యామ్నాయం ఏంటి? ఇది ప్రస్తుతం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త మధ్యన ఉన్నది. వాళ్ళకి మోటివేట్ చేసేవాళ్ళు లేరు. వాళ్ళని దగ్గరికి తీసి మనం అందరం ఉంటాం, మళ్ళీ గెలుస్తామన్నటువంటి భరోసా ఇచ్చేవాళ్ళు కరువు అవుతున్నటువంటి పరిస్థితి. సరే, జగన్ మళ్ళీ మీటింగులు పెట్టడం ఒకంత ఊరట కలిగించే పరిణామం. కానీ ఈ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి జరుగుతున్నటువంటి దాన్ని తోడు నిలబడే వాళ్ళు లేకపోవడం అన్నటువంటిది వాళ్ళల్లోనే అసంతృప్తికి కారణమవుతుంది. అలాగని వెళ్ళడానికి అవతల మూడు పక్షాలు ఒక్కటై ఉన్నప్పుడు అసలు ఇంకొక ఆల్టర్నేటివ్ ఏముందని అది వాళ్ళకి పెద్ద సమస్య కూర్చుంది.